ఈరోజు చాలా మంది పాపం పిల్లలు, యవనంలో ఉన్న పిల్లలు తెలియక ప్రేమలో పడిపోయారు. ఏంటది ప్రేమ? ఏం తెలుసు ప్రేమ గురించి? ఏం చూసావు? వాడు రూపం చూసావా? వాడు అందం చూసావా? ఏంటి దాన్ని చూసి నువ్వు ప్రేమ అంటున్నావా? అదా ప్రేమ? నువ్వు చూపించే ప్రేమ. అసలు ప్రేమ అంటేనే ఏంటో తెలుసా అండి? కపటం ఉండకూడదండి. కపటం లేనిది ప్రేమ, కపటంతో కూడింది ప్రేమ కాదు. కానీ నిజమైన ప్రేమ గురించి మాట్లాడుతూ కొరింథీ మొదటి పత్రిక 13:4 వచ్చేటప్పటికి, ప్రేమ దీర్ఘకాలము సహించును, ప్రేమ దయ చూపించును, ప్రేమ మత్సరపడదు, ప్రేమ డంపముగా ప్రవర్తించదు. అంటే చూసావా, నేనేంటి, నా చదువేంటి, నా అందం ఏంటి, ఇలా మాట్లాడదు. నువ్వేంటి, ఇలా మాట్లాడదు. నీకెంత చేశానో తెలుసా, నీకెన్ని కొనిచ్చానో తెలుసా, నీకోసం ఇవన్నీ మాట్లాడదు. ప్రేమ డంబముగా ప్రవర్తించదు, అది ఉప్పొంగేది కాదు, అది అమర్యాదగా నడవదు, ఎప్పుడు కూడా తన ప్రయోజనాన్ని ఎప్పుడూ కోరుకోదండి. ఈరోజు యేసు అన్న మాట వినగానే ప్రతి ఒక్కరూ జ్ఞాపకం చేసుకున్నది ఏంటండి? ప్రేమ అండి. ఈ ప్రపంచానికి మేలు జరుగుతుంది నా రక్తం వలన అనుకుంటే, ఈ ప్రపంచానికి మేలు జరుగుతుంది అనుకుంటే నా ప్రాణం వలన ఇవ్వటానికి సిద్ధం తండ్రి అన్నాడు. వెళ్ళాడు సిలువకు, ఇచ్చాడు తన రక్తాన్ని, ఆఖరి పుట్టు వరకు ఈ ప్రపంచ మానవాళి కోసం చిందించాడు. తన కోసం ఏమి ఆశించలేదు, తన కొరకు ఏమి చూసుకోలేదు ఆయన. అదేనండి ప్రేమ అంటే. సంఘం, మీలో ఉన్నది క్రీస్తు ప్రేమ అయితే మీ ప్రేమ స్వచ్ఛమైనదిగా ఉండాలి, యథార్థమైనదిగా ఉండాలి. నువ్వు నడిచినా, నువ్వు మాట్లాడినా, నువ్వు చేసినా, అసలు నిన్ను చూస్తున్న ఈ చుట్టూ ఉన్న ఈ సమాజం నీలో మరో యేసును చూడాలి. కపట ప్రేమను కలిగిన వారైతే మాత్రం మీరు ఇప్పటికైనా మార్చుకోండి, లేదంటే త్వరలోనే మీ అపరాధములకు ఏమన్నాడు? శిక్ష నొందక తప్పదు అన్నాడు.